యెషయా గ్రంథము 46వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచునుండు ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. తల వెండ్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. నేనే చేసియున్నాను, చంక పెట్టుకొను వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదువు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాని నెక్కించుకొందురు, దాని మోసికొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారలారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంక జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చెయ్యలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.